ప్రైజ్ ది లార్డ్. నాతోటి సహోదరి సహోదరుడా, యేసు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అంటున్నాడు. ఆ గొప్ప దేవుణ్ణి, ఆ జీవం గల దేవుణ్ణి, ఆ జీవించే ఉన్న దేవుణ్ణి, మన మధ్యలో మాట్లాడే దేవుడు, సంచరించే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యక్రియలు చేసే దేవుడు, ఇంత మంచి దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే అది దేవుని యొక్క కృప ఉంటుంది, దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది, దేవుని యొక్క చిత్తం ఉంటుంది. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. ఈ సమయంలో నాతోటి సహోదరి సహోదరుడా, ప్రభుతోటి చూస్తూ ప్రభుకి ఇష్టమైన రీతిలో జీవించటమే లోక మర్యాదలు, లోక అలవాట్లు, తలంపులు కాకుండా ప్రభుకి ఇష్టమైన రీతిలో జీవించటమే గొప్ప ధన్యత ఉంటుంది. ఈ సమయంలో చూసినట్లయితే రోమా సంఘానికి రాస్తూ పౌలు గారు ఈ రకంగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. ఈ సమయంలో చూసినట్లయితే రోమా పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, పౌలు గారు ఇక్కడ రాస్తూ ఈ మాట ఏమంటున్నాడు? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. ఏంటి? మన యొక్క శరీరాలని ఆయనకు సమర్పించుకోవాలి. వాక్యవాగలు చూస్తూ ఉంటున్నాం, మనల్ని ఆయన విలువ పెట్టి కొన్నాడు. చాలాసార్లు ఈ విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. కాబట్టి విలువ పెట్టి ఆయన కొన్నాడు, మనం ఆయన సొత్తు అయింటున్నాం. కాబట్టి ఇక్కడ కూడా చూసినట్లయితే దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనుడి. మన యొక్క శరీరాలను ఆయనకి సమర్పించుకోవాలి. ప్రభువా నన్ను వాడుకో, ఎదుగో ప్రభువా నా ప్రాణ శరీరాత్మలు మీ చేతిలో ఉంచున్నాం, నన్ను నీకు ఇష్టమైన పాత్రగా, ఏ పాత్ర? ఆయనకి ఇష్టమైన పాత్రగా వాడుకోమని మనని మనం సమర్పించుకోవటం ఇది చాలా ప్రాముఖ్యమైనది. కొన్నిసార్లు కొంతమంది తల్లిదండ్రులు పిల్లల గురించి ఏ పని, ఏ జాబ్ ఎక్కడ దొరకకపోతే ఏదో ఒక పనిలో పెట్టయ్యా, ఏదో ఒక పనిలో చిన్నదో పెద్దదో పనిలో పెట్టు అంటారు. కానీ ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మనము కూడా మన యొక్క శరీరములోను, మన యొక్క శరీరాల్ని మనం ఆయనకు సమర్పించుకోవాలి, మనం ఆయనకి అర్పించుకోవాలి. మనం ఈ శరీరంలో ఉన్నంత కాలం ప్రభుకి ఇష్టమైన రీతిలో దేవునికి మహిమకరంగా, దేవునికి ఘనత తెచ్చేవారిగా, దేవునికి మహిమ తెచ్చేవారిగా జీవించటం ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, మనం ఆయనకి సమర్పించుకోవాలి. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు? దేవుని వాత్సలతను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను, మీరు ఇట్లా జీవించండి అని బతిమాలు కొంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజుల్లో కూడా చాలామంది సేవకులు చెప్తా ఉంటే, బతిమాలుకుంటే చాలామందికి అర్థం కావట్లేదు. దేవుని యొక్క ఆత్మ విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు చాలామందికి అర్థం కావట్లేదు. కాబట్టి చాలామంది బతిమాలుకుంటున్నారు, బాబు నువ్వు ఏ రకంగా ఉండయ్యా, దేవుని సేవలో వాడబడు, ప్రభుకి ఇష్టమైన రీతిలో బతుకు, బైబుల్ చదువు, బైబుల్ ధ్యానించు, ప్రార్థించు, స్తుతించు, దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి జీవించు అని అంటే లోకములో వెళ్ళిపోతుంటున్నారు, పరిగెత్తి లోకములో కలిసిపోతుంటున్నారు. ఇక్కడ చూసినట్లయితే మనం ప్రభుకి ఇష్టమైన రీతిలో జీవించటం, ప్రభుకు మన యొక్క శరీరాల్ని సమర్పించుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కొన్నిసార్లు కొంతమంది అంటారు, అయ్యా నేను దేవునికి సమర్పించుకున్నాను. ఓకే, కాబట్టి అధికారం నీ శరీరంలో ఎవరిది? దేవుందా, నీదా? మనం దేవునికి అర్పించుకున్నప్పుడు దేవుని యొక్క అధికారానికి మనం ఒప్పుకొని దేవుని యొక్క వాక్య విధేయతలో అన్ని సందర్భాల్లో ప్రభుకి ఇష్టమైన రీతిలో జీవించటమే గొప్ప ధన్యత ఉంటుంది.
అన్ని విషయాల్లో దేవునికి మహిమకరంగా దేవుని సంతోషపెట్టినట్లు జీవించటమే గొప్ప ధన్యత ఉంటుంది. ఆ దేవునికే మహిమ కలుగునుగా. కాబట్టి దేవుడు ఎప్పుడైతే మనల్ని పిలిచాడో, దేవునికి మనం ఎప్పుడైతే సమర్పించుకున్నామో, దేవునికి ఇష్టమైన రీతిలో జీవిస్తామని ఒక స్థిరమైన ఆలోచన కలిగి ఉంటున్నామో, అప్పటి నుంచి మన అధికారం కాదు, దేవుని యొక్క అధికారం, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క వాక్యం మనలో నెరవేరాలి. అందుకని ప్రభువా, నా తలంపులన్నీ తొలగించు, నా ఆలోచనలన్నీ తొలగించు, నీ ఉద్దేశములే నా బ్రతుకులో జరుగునుగాక, మీ తలంపులే నా బ్రతుకులో జరుగునుగాక అని ప్రభుకి ఇష్టమైన రీతిలో జీవించటమే గొప్ప ధన్యత ఉంటుంది. ఓకే, సమర్పించుకుంటున్నారు చాలామంది, మంచిదే. కానీ దేవునికి భయపడుతూ ఆయన యందు భయముతో భక్తితో జీవించటం, దేవుణ్ణి సంతోషపరిచినట్లు జీవించటం కూడా చాలా ప్రాముఖ్యమైంటుంది. ఆయనకి పనికి వచ్చే పాత్రగా, ఆయనకి ఇష్టమైన పాత్రగా, ఆయనకి ఘనత తెచ్చే పాత్రగా, ఆయనను మయపరిచే పాత్రగా. అందుకని మధ్య ఒక సేవకుడు అంటున్నాడు, అయ్యా, అనేక మంది ప్రభు కొరకు హతసాక్షులు అవుతున్నారు, అనేక మంది చనిపోతుంటున్నారు, కనీసం నేను సాక్షిగా జీవిస్తానికి సహాయం చేయండి. దేనికంట? సాక్షిగా జీవిస్తానికి. కాబట్టి హతసాక్షి చనిపోతున్నారు, కాబట్టి కనీసం సాక్షిగా నీకు మహిమకరంగా జీవిస్తానికి సహాయం చేయమంటున్నాడు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని చూస్తూ ఉంటున్నాం. ఇంకొకరు ఏమంటారంటే, నేనున్నంత కాలం దేవునికి ఇష్టమైన రీతిలో ఉంటే చాలు, లేదా దేవునికి ఎప్పుడైతే దూరం అయిపోతున్నానో అప్పుడు బ్రతికే కన్నా చనిపోవటం మంచిది. దేవునికి అయిష్టమైన బ్రతికే కన్నా చావటమే మంచిది అని అంటున్నాడు. కాబట్టి నాతోని సహోదరుడా, మనం ఏ రకంగా ఉంటున్నాం? వాక్యము అర్థములాగా మన ఎదుట పెట్టుకున్నప్పుడు మన యొక్క మనస్సు మనకు చెప్తానే ఉంటుంది. అందుకని దావీదు మహారాజు అంటాడు, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది. కాబట్టి మన తప్పులు మనకు తెలవకుండా ఉంటాయా? మన తప్పులు, మన యొక్క అవిధేయతను మనని మనం ప్రతిరోజు సరి చేసుకొని, ప్రభువా, ఇదిగో ఇక బలహీనత నుంచి నాకు విడుదల దయచేయండి, ఇదిగో నేను ఇక ఈ పాపం నుంచి, శాపం నుంచి, ఇదిగో ఇక అవిధేయత నుంచి నాకు విడుదల దయచేయండి అని మనని మనం ప్రతిరోజు సరి చేసుకోవటం, మన యొక్క మనస్సాక్షిని సరి చేసుకోవటం, మన యొక్క మనస్సు మనపై నిందారోపణ ఏ విషయాల్లో చేస్తుందో ఆ విషయాలు సరి చేసుకొని ప్రభుకి ఇష్టమైన రీతిలో జీవించడం గొప్ప ధన్యత ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మనం చూసినట్లయితే 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మేధో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన పరచుట వలన రూపాంతరం పొందుడి అని చూస్తూ ఉంటున్నాను. అందుకని కొన్నిసార్లు చూసినట్లయితే ఇక్కడ ఈ లోక మర్యాదను అనుసరింపక, కొన్నిసార్లు చూసినట్లయితే, అయ్యా, ఈరోజు మంగళవారం ఉంది, రోజు బాగలేదు, ఈరోజు శనివారం ఉంది, బాగలేదు, ఈరోజు అమావాస్య ఉంది, బాగలేదు అని అంటారు. అదే సేమ్ టైంలో చూసినట్లయితే మన యొక్క భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో అమావాస్య బాగలేదంటారు, కొన్ని రాష్ట్రాల్లో చూసినట్లయితే అమావాస్య రోజే పని మొదలు పెడతారు. కాబట్టి ఇవన్నీ ఏంటి అని చూసినట్లయితే వారి విశ్వాసం, వారి నమ్మకం. అందుకని వాక్యాలు చూస్తే దేవుడు చేసిందంతా మంచిది అని ఆదికాండములో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభు ఏది చేసినా అంతా మన మంచే. కాబట్టి ప్రతిదినం మంచి రోజే. హల్లెలూయా. కాబట్టి నాతోటి సహోదరుడా, కొన్నిసార్లు కొంతమంది ఈరోజు ఇట్లా ఉంది, ఆ రోజు అట్లా ఉంది అంటారు. మరి ఆ రోజు బాగలేదు కదా, నువ్వు అన్నం తినకుండా ఉంటావా? టిఫిన్ చేయకుండా ఉంటావా? నీళ్ళు తాగకుండా ఉంటావా? ఉండవు. వీటికి ఏం లేదు, కానీ మిగతా అన్నిటికీ అది ఇదని చెప్తారు. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక అలవాట్లు, ఈ లోక పద్ధతులు కాదు, దేవుని నమ్ముకున్న తర్వాత ఈ లోక మర్యాదలు కాదు మనకి.
దేవుని యొక్క వాక్య విధేయతలో ప్రభుత్వని చూస్తూ దేవునికి ఇష్టమైన రీతిలో జీవించటం చాలా ప్రాముఖ్యమైంటుంది. కొన్నిసార్లు చూసినట్లయితే ఏదైనా పని మొదలు పెట్టాలంటే ఈరోజు బాగలేదు, ఈ టైం బాగలేదు, ఆ టైం బాగలేదు అంటారు. ఆకలైతే అన్ని టైం బాగానే ఉంటుంది, ఆకలైతే అన్ని టైం బాగానే ఉంటుంది, అన్ని టైంలో దాహం వేస్తే ఎప్పుడైనా తాగుతావు. కాబట్టి ఇవన్నీ మర్యాదలు మనకు కాదు. కాబట్టి మనం లోక ఆచారములు లోక మర్యాదలు కాకుండా ప్రభుత్వని చూస్తూ దేవుని యొక్క వాక్య విధేయతలో ముందుకు వెళ్ళటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని ఇక్కడ చూసినట్లయితే సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారాల. ప్రభు మన పట్ల కలిగిన ఆయన చిత్తం ఏంటి, దేవుడు మనల్ని ఏ రకంగా వాడుకోవాలనుకుంటున్నాడు తెలుసుకొని ప్రభుకి ఇష్టమైన రీతిలో ఏ పనిలో ఏ రకంగా వాడబడాల, ప్రభు మనల్ని ఎక్కడ ఉంచాడు, ఎక్కడ కూర్చోమన్నాడు, ఏం పని చేయమన్నాడు, ఏం చేయమన్నాడు, మన పని మనం చేసుకుంటూ దేవుని యొక్క సేవలో తెలుసుకొని అర్థం చేసుకొని వాడబడటమే గొప్ప ధన్యత ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, మీ మనస్సు మారి నూతన మగునట్లు రూపాంతరం పొంది. మనస్సు మారాలి. కొన్నిసార్లు చూసినట్లయితే మారు మనసు పొందాం, బాప్తిసం పొందాం, ఎన్ని సంవత్సరాలు అయింది దేవుణ్ణి నమ్ముకొని? 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది. ఏం మారాం? కొన్నిసార్లు నోరు తెరిస్తే కొంతమంది తెలుగు మాట్లాడాయంటే ఇంగ్లీష్ మాట్లాడతారు. ఎక్కడ లేని బూతు మాటలు. ఏంది మారింది? నువ్వు ఏం మారావు? మనసు మారలేదు, పైకి ఏదో మారినట్టు యాక్టింగ్ చేస్తున్నా. కాబట్టి ఆ రకం కాదు. మనం దేవుణ్ణి నమ్ముకున్నామంటే ప్రభుకి ఇష్టమైన రీతిలో జీవించటమే ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆ దేవునికే మహిమ కలుగునుగా. ఒక ఆయన అంటాడు, అయ్యా నేను ఒకవేళ పాత రూపాన్ని దాల్చాననుకో, నేను ఒక్కసారి చూసుకుంటా. కాబట్టి అంటే పాతోడు చచ్చాడా చావలేదా? కాబట్టి పాతోడు చస్తేనే కొత్తోడు వస్తాడు. కాబట్టి పాత గింజ చనిపోవాలా, పాత ఆలోచన తొలగిపోవాలా. అందుకని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, మీ మనస్సు మారి ఏం మారాలా? మనస్సు మారాల. అందుకని వాక్యాలు చూస్తూ ఉంటున్నాం. అపోస్తలుల కార్యం 2:38 చూసినట్లయితే మీరు మారు మనస్సు పొంది. ఏ మనస్సు పొంది? మారు మనస్సు పొంది. మనస్సు మారాల, ఆలోచన విధానం మారాల, తలంపుల విధానం మారాల, మన యొక్క చూపుల విధానం మారాల, మన యొక్క మాట మారాల. అందుకని కొన్ని పాటలు చూస్తూ ఉంటున్నాం కదా, నా రూటు మారింది, నా తలంపులు మారి, అన్నీ మారినాయి. పాట పాడడం కాదు, అసలు మారాల, నడక మారాల, ఆలోచన విధానం మారాల. ఏ రకంగా మారాలా? దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా మారాలి. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు దేవుడు నీలో ఉంటాడు, నాలో ఉంటాడు. దేవునికి అనుకూలంగా ఉంటేనే దేవుడు ఉంటాడు. కాబట్టి ప్రభుకి ఇష్టమైన రీతిలో జీవించటమే గొప్ప ధన్యత ఉంటుంది. ఈ సమయంలో చూసినట్లయితే 3-5 వచనం చూద్దాం. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికిని ఒక్కటే పని ఎలాగూ ఉండదో, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం, దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి అందరిని ఒకటే పని ఇవ్వడం, వారి వారి విశ్వాసాన్ని బట్టి వారు దేనికి యోగ్యులో, దేనికి ఎవరు సూట్ అవుతారో దేవుడు వారికి ఆ పని అప్పచెప్తాడు. కాబట్టి మనకేం అప్పచెప్పాడు అని మనని మనం పరీక్షించుకొని దేవుడు మనకిచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. దాంతో సహోదరుడా, నువ్వు లోకములో ఏదో ఒక పని చేసి జీవిస్తూ ఉంటావు. అదే రకంగా ప్రభు సేవలో ఏదో ఒక పని చేస్తూ
దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసం ఏంటి, నీ పని ఏంటి అని మనం తెలుసుకొని, అందుకని ఇక్కడ చూస్తాం దేవుడు ఒక్కొక్కరిని విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం ఏంటంటే పరిమాణ ప్రకారం దేవుడు ఎందుకని నిన్ను ఆ సంఘములో ఆ యొక్క స్వార్థలో ఎందుకు నిన్ను నిలబెట్టాడు, ఆ సంఘములో నిన్ను ఏ రకమైన పని అప్పచెప్పాడో నీకు తెలుసా? ప్రతి వ్యక్తి. అందుకని చూసిన కొంతమంది అంటారు, ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏం పని చేస్తారండి, ఏం పని చేస్తారు, జాబ్ చేస్తారా, వ్యవసాయం చేస్తారా, బిజినెస్ చేస్తారా, ఏం చేస్తారా అని అడుగుతారు. అదే రకంగా సంఘములో నీ పని ఏంటి, నీ బాధ్యత ఏంటి, ఏం పని చేస్తున్నావు అని అడిగావు ఎప్పుడైనా? ఇది చాలా ప్రాముఖ్యమైనది. లోకములో జీవిస్తానికి ఏదో ఒక పని చేస్తున్నాం. అదే రకంగా సేవలో ఎక్కడైతే నువ్వు రక్షింపబడ్డావో, ఎక్కడైతే నువ్వు మారు మనసు పొందావో ఆ సంఘములో సహకారిగా ఉండటం, దేవుడు నీకు ఇచ్చిన తలాంతును నువ్వు వాడబడటం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అది గ్రహించాలి, అది తెలుసుకోవాలి, నువ్వు వాడబడాలి. నువ్వేం పని చేస్తావనేది, నువ్వు క్లీన్ చేస్తావా, వంటలు వండుతావా, ప్రార్థన చేస్తావా, పాటలు పాడతావా, దేవుని స్తుతిస్తావా, సేవకునికి సహకారిగా ఉంటావా, ఏ రకంగా ఉంటావు, దేవుడు నీకు ఇచ్చిన తలాంతు ఏంటి అని నువ్వు తెలుసుకొని ఆ యొక్క పరిచర్యలో ఉండటం ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి తెలుసుకోవాలా, బాధ్యత కలిగి ఉండాలి. అందుకని వాక్యాలు చూస్తూ ఉంటున్నాం. కీర్తనలో చూసినట్లయితే దేశములో నమ్మకస్తులైన వారి కొరకు ప్రభు కనిపెడుతున్నట్టు చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు మనకిచ్చిన బాధ్యతను నమ్మకంగా కొనసాగించటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ సమయంలో చూసినట్టు కీర్తనలో 101:6 చూసినట్లయితే, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. కాబట్టి నమ్మకస్తులైన వారి కొరకు ప్రభు కనిపెడుతున్నాడు. నాతోని సహోదరుడా, దేవుని నమ్ముకున్నావు, నువ్వు రక్షింపబడ్డావు, మారు మనసు పొందావు, కాబట్టి నమ్మకంగా ఉన్నావా? ప్రభుతో ఏదో రక్షింపబడి ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని ఆదివార భక్తుల్లాగున్నావా? ప్రతిరోజు భక్తి చేసేవారిగా ఉన్నావా? లేకపోతే పండుగ క్రైస్తవుల్లాగున్నావా? ఎట్లున్నావు? పండుగ క్రైస్తవులుగా ఉండి పండుగలకు మాత్రమే మందిరానికి వెళ్ళటం, ఆదివార భక్తులు ఆదివారం మాత్రమే మందిరానికి వెళ్ళటం, ఆ రకంగా ఉన్నావా? ప్రతిరోజును భక్తి చేస్తున్నావా అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని మనస్సు మారాల, మనస్సు నూతనం కావాల. ఎవరిలా కావాలా? పాతదంతా గతించిపోయి ఆ పాతదాన్ని విడిచిపెట్టి నూతనంగా యేసయ్యలాగా ఆయన యొక్క వాక్యములాగా మనం మారటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇక్కడ చూసినట్టు దేవుడు మనకిచ్చిన తలాంతును, దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క విశ్వాస పరిమాణాన్ని నీవు తెలుసుకొని తాను స్వస్థబుద్ధి గలవాడై ఉంట తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెను. నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. కాబట్టి ఇక్కడ చూస్తే ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయమును అన్నిటికీనే ఒక్కటే పని ఎలాగూ ఉండునో అలాగే అనేకములైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరము ప్రత్యేకముగా అవయములై ఉన్నాం. కాబట్టి దేవుడు మనకిచ్చిన శరీరం ఒకటే, అవయములు వేరే, పరిచర్య ఒకటే, పనులు వేరే. అదే రకంగా ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాం. కాబట్టి మనకు దేవుడిచ్చిన పనులు వేరేగా ఉన్నాయి.
కాబట్టి అది తెలుసుకొని ఆ మార్గములో ప్రయాణించటం, దేవుని యొక్క సేవలో వాడబడటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ సమయంలో చూసినట్టు నాతోటి సహోదరుడు తర్వాత వచనాలు మనం చూద్దాం 8-9 వరకు. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగించవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనం చూస్తూ ఉంటున్నాం, మనం దేవుడు ఏదైతే మనకు తలంతులు ఇచ్చాడో దాన్ని మనం బాధ్యత కలిగి ప్రభుకి ఇష్టమైన రీతిలో వాడబడటం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. అందుకని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందాం. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతో, ఏ మనస్సు? శుద్ధ మనస్సుతో, పై విచారం చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషములోను పని జరిగింపవలెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, దేవుడు మనకిచ్చిన ఈ యొక్క పరిచర్యలో, ఈ లోకములో ఉన్నంతకాలం మనం ప్రభు కొరకు ఏ పాత్రగా, ఏ రకంగా వాడబడాలనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. హల్లెలూయా. కాబట్టి నాతో సహోదరుడా, నీవు ఎక్కడైతే రక్షింపబడ్డావో, ఏ సంఘములో అయితే రక్షింపబడ్డావో, ఏ ప్రాంతములో అయితే రక్షింపబడ్డావో, ఏ మినిస్ట్రీలో అయితే రక్షింపబడ్డావో, నువ్వు ఎక్కడైతే మారు మనసు పొందుకున్నావో అక్కడ నీ పాత్ర ఏంటి, నీ పని ఏంటి, దేవుడు నీకు ఇచ్చింది ఏంటి అని నమ్మకంగా, అందుకని చూస్తూ ఉంటున్నాం కదా, కీర్తనలు చూసినట్లయితే దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు ప్రభు కనిపెడతా ఉంటున్నాడు. పనిలో నమ్మకంగా ఉంటేనే నీకు ప్రమోషన్ వస్తుంది. నీ ఇంట్లో నమ్మకంగా ఉంటేనే మంచి పేరు వస్తుంది. నీ స్నేహితులతో మంచిగా ఉంటేనే వెరీ గుడ్, చాలా మంచివారంటారు. అదే రకంగా దేవుని దగ్గర కూడా నమ్మకత్వాన్ని సంపాదించుకోవటం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. లోకంలో పేరు కాదు, ప్రఖ్యాతులు కాదు, ధనము కాదు, ఆస్తి కాదు, హోదా కాదు, దేవుని దగ్గర మంచి పేరు సంపాదించుకోవటం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. అందుకని చూస్తూ ఉంటున్నాం కదా, బల నమ్మకమైన మంచి దాసుడా అని ఈ పేరు పొందగలవా? నాతో సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నీకు ఏ పేరు ఉంది? బల నమ్మకమైన మంచి దాసుడానా, చెడ్డ దాసుడా, ఏ పేరు? కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే మనము సజీవ యాగముగా మన యొక్క శరీరాన్ని దేవునికి అర్పించుకోవాలి. మనం ఈ శరీరంలో ఉన్నంత కాలం దేవుని మహిమ కొరకు వాడబడటం, ప్రభుకి ఇష్టమైన రీతిలో వాడబడటం ఇది చాలా ప్రాముఖ్యమైనది. మన యొక్క శరీరాత్మను ప్రభు చేతిలో ఉంచాలి. అందుకని కొన్నిసార్లు అంటారు, ఇదిగో మా కుమార్తెని మీ చేతిలో ఉంచాం, మా కుమారుని మీ చేతిలో ఉంచాం. మనుషుల చేతిలో కాదు, దేవుని చేతిలో ఉంచాలి. దేవుడే కాచి కాపాడనంటున్నాడు. ఆయన కొనుకొడు, నిద్రపోడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం అన్ని సందర్భాల్లో ప్రభుకి ఇష్టమైన రీతిలో జీవించటం, ఈ లోకములో మన బాధ్యత ఏంటి, మన పని ఏంటి అని మనం తెలుసుకొని ఆ రకములో ఆ దిశలో ప్రయాణించటం ఇది గొప్ప ధన్యత ఉంటుంది. ఒక సంఘములో రక్షింపబడ్డావంటే, ఒక పరిచర్యలో నువ్వు రక్షింపబడ్డావంటే నువ్వు పనికొచ్చే పాత్రగా ఉండాలి. నువ్వే ఆ మినిస్ట్రీలో, ఆ పరిచయలో ఏదో ఒక రకంగా నువ్వు పనికి రావాలి. పనికి రాని పాత్రగా ఉంటే ఏం లాభం? ప్రభువా నన్ను వాడుకో, ప్రభువా నీకు ఇష్టమైన పాత్రగా వాడుకో అని మనని మనం ప్రభువుకు సమర్పించుకున్నప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. ప్రభు కొరకు నువ్వు తగ్గించుకో, దేవుడే నిన్ను హెచ్చించనంటున్నాడు. నాతో సహోదరుడా, ఒక మంచి తీర్మానం కలిగి ఇప్పుడు వరకు నువ్వేం పని చేసావో చేయలేదో నాకు తెలియదు, ఇప్పటి నుంచి అయినా ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ పరిచర్యలో ఒక సహకారిగా ఉండు.
ఏదో ఒక పని దేవునికి అప్పచెప్పిన పని బాధ్యత కలిగి నమ్మకంగా ఉండు. అప్పుడు నువ్వు చేసే ప్రయత్నాలు నీ కుటుంబాన్ని, నీ పని పాటలని అన్నీ కూడా 30 60 100 ప్రభువే నిన్ను దీవించనంటున్నాడు. ప్రభువే నిన్ను ఆశీర్వదించనంటున్నాడు. ఆ దేవునికే మహిమ కలుగునగాక. ప్రభు యొక్క మాటలు దీవించునుగాక. ఆమేన్.